వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. జాఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో మొంతా తుఫాను రైతులను కన్నీరులో ముంచేసింది. గ్రామంలో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూనూరు బ్రిడ్జి నుండి తమ్మడపల్లి రోడ్డు వరకు ఉన్న పంట పొలాలు, చెరువు మత్తడి నీటితో మునిగిపోయాయి. సుమారు 5 ఎకరాల భూమి కోతకు గురై రైతులు పంటతో పాటు భూమిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆకేరువాగు పరిసరాల్లోని భూభాగాలు, అలాగే తమ్మడపల్లి, ఉప్పుగల్లు మెయిన్ రోడ్డుకు సమీపంలోని పంట పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తం మీద సుమారు 100 ఎకరాల భూమి నష్టపోవడం జరిగింది. కొన్ని పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు వ్యవసాయ లేదా రెవెన్యూ అధికారులు సర్వే కోసం రాలేదని పేర్కొన్నారు. పంట నష్టానికి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపోయిన రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి కోతకు గురైన రైతులకు ఎకరాకు 30 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పుగల్లు గ్రామ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పేరు మూడవ నాగరాజు, మాది ఉప్పుగల్లు గ్రామము. ఈ వర్షం వల్ల తమ్మడపల్లి చెరువు మత్తడి వస్తుంది. ఆ నీళ్లు మొత్తం మాకు ఉప్పుగల్లు వస్తున్నాయి. అది గతంలో ఆ వాగులో వేది ఆ కట్ట తమ్మడపల్లి లేచిళ్ళు. ఆ వరద బట్టి మా పొలం మొత్తం పోయింది. 20 ఎకరం పొలం పోయింది. ఈ బ్రిడ్జి కాండి, కుందూరు బ్రిడ్జి కాండి తమ్మడపల్లి వేరే రోడ్డుకు రోడ్డుని పోసిళ్ళు. ఆ ఒకటే మోరు పోసిళ్ళు. ఆ మోర్లు పట్టక, నీళ్లు పట్టక మొత్తం నా పొలం మొత్తం నాశనం అయింది, కోసుకుపోయింది. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కూడా మాకు ఏందో అర్థమవుతుంది. ఏమో చెప్పినా మాకు పట్టించుకుంటలేదు, అది లేదు. తక్షణమే మాకు న్యాయం జరగాలని కోరుకుంటాను. ఈరోజు ఉప్పుగల్లు గ్రామంలో మొన్న జరిగినటువంటి మోంతా తుఫాన్ జరిగినటువంటి నష్టాన్ని ఏం చేద్దామనే ఆలోచనతో ఉప్పుగల్లు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల దగ్గర రావడం జరిగింది. చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఒక దగ్గర ఏమో పంటలన్నీ నీట మునిగిపోయినాయి. మరొక దగ్గరికి వచ్చి చూస్తే పంటతో పాటు వాళ్ళ భూమి కూడా ఎకరం భూమి, ఒక రైతు ఎకరం భూమి, ఇంకో రైతు అర్ధ ఎకరం భూమి, ఇంకో రైతు 30 గుంటల భూమి, ఈ రకంగా ఒక 5-6 ఎకరాల భూమి కోతకు గురి కావడం జరిగింది. ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఉప్పుగల్లు కూనూరు బ్రిడ్జి కాంచెల్లి తమ్మడపల్లికి వేసినటువంటి రోడ్డు ఒక కాంట్రాక్టరు 3-4 మోరీలు ఇచ్చే లెక్క ఆ తమ్మడపల్లి మత్తడి అనేది ఆ తమ్మడపల్లి మత్తడి కిందకి వెళ్ళి పోవాల్సినటువంటి మత్తడిని అక్కడ మోరీ కట్టకుండా ఆ మోరీని తీసుకొచ్చి ఒక్కటే మోరీ కట్టడం వల్ల ఆ వరదంతా వచ్చి రైతుల పొలం మీకు వెళ్ళి ఇలా మోడెం నాగరాజు అయితేనేమి, మోడెం వెంకటరాజం అయితేనేమి, మోడెం కుమార్ అయితేనేమి, చిల్లర రాజు, వీళ్ళందరి పొలాలు ఒక 5-6 ఎకరాల పొలము ఈ తమ్మడపల్లి చెరువు మత్తడి కింద వచ్చినటువంటి వరద ద్వారా కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు చూసినా కూడా ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి పంట నష్టపరిహారం ఇస్తానన్నారు. పంట నష్టపరిహారం కాదు, ఈ భూములు కోల్పోయినటువంటి రైతుల పరిస్థితి ఏందని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన అడుగుతూ ఉన్నాము. తక్షణమే రైతులను చూసి అధికారులందరూ ఇక్కడికి వచ్చి కలెక్టర్ స్థాయిలో ఒక ఎంక్వైరీ వేసి ఎవరికైతే భూములు ఈ కోతకు గురయ్యి భూములు కోల్పోయిన ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎకరానికి 40 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నిన్న పర్యటనకు వచ్చి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అన్నారు. కానీ ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే అది ఒక నాటుకూళ్ళకు సరిపోవండి. ఏ పంట అయినా ఒక ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే ఆ కూలు వెళ్తాయి అని చెప్పనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మీరు నష్టపరిహారం ఇస్తా అన్నారు, అధికారులు మాత్రం ఏఓ గారి నుండి ఎవరిని సంప్రదించినా కూడా మాకు ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు, మేమేం చేయలేము, ఒక్కరి పొలంలో కూడా మేము అడుగు పెట్టలేము, సర్వే చేయలేము అంటున్నారు. మరి ఇట్లనే ఇంకా 4 రోజులు, ఇంకా వారం రోజులు మీరు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుంటే ఈ పొలాల ఉన్నటువంటి పావులో పరకో ఒడ్లు ఆయనతో కూడా మొలకొచ్చి పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే ఉప్పుగల్లుకు జిల్లా యంత్రాంగం అందరూ వచ్చి ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి, పంటలు కోల్పోయిన వాళ్ళకి తక్షణమే ఎంక్వైరీ చేసి భూములు కోల్పోయిన వాళ్ళకి ప్రతి ఒక్క ఎకరానికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. పంటలు కోల్పోయిన వారికి అది పావుల మందం ఉన్నా, పరక మందం ఉన్నా 100% కింద పరిగణించి పత్తి చేలు అయితేనేమి, మిరప తోటనైతేనేమి, మొక్కజొన్న అయితేనేమి, వరి పొలం అయితేనేమి ఒక ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TJ24 టీవీ. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TJ24 టీవీ. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.